ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానా, డ్రెస్ నచ్చిందా? ఎప్పట్లాగా మీకు కాస్ట్లీ గిఫ్ట్ ఏమి ఇవ్వలేకపోయాను. విలువ ఇచ్చే గిఫ్ట్లో ఉండదమ్మా, ఇచ్చే మనసులో ఉంటుంది. అందులోనూ నీ చేత్తో డిజైన్ చేశావు. ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏముంటుందమ్మా? థ్యాంక్స్ నానా. ఇంతకాలం నా కళ్ళ ముందే ఉండి చిన్న బిడ్డలా అనిపించావు. అలాంటిది నువ్వు ఈ కుర్తా డిజైన్ చేశావంటే నేను పెద్ద సైంటిస్ట్ని చూస్తున్నట్టుందమ్మా. అసలు ఇవన్నీ నువ్వెప్పుడు నేర్చుకున్నావు? రాజు దగ్గర నేర్చుకున్నాను నాన్నా. అంటే నానా, ఇక్కడ రాజు ఉన్నప్పుడు నాకు చాలా విషయాలు నేర్పించాడు నాన్న. నా కాళ్ళ మీద నేను నిలబడాలన్న ఉద్దేశంతో నేర్పించాడు నాన్న. సారీ నాన్న. సారీ నేను చెప్పాలమ్మా. నేను పొలిటికల్గా బిజీగా ఉండి నిన్ను పట్టించుకోలేకపోయాను. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. పర్లేదు నాన్న, మీరు పట్టించుకోలేదన్న ఫీలింగ్ నాకెప్పుడూ కలగలేదు. మీరేం దాని గురించి ఆలోచించకండి. అయినా హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సమయంలో ఈ డిస్కషన్ ఎందుకు నాన్న? వన్స్ అగైన్ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ రూపా. నాన్న, మనకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే రాజకీయ నాయకుడిగా మీరు ఫెయిల్యూర్ అవ్వలేదు. కొంతమంది చేసిన రాజకీయాల వల్ల మీరు ఫెయిల్యూర్ అయ్యారు. వాటన్నిటినీ అధిగమించి మళ్ళీ ముందుకు వెళ్తాం నాన్న. వద్దమ్మా, ఇంతకాలం ఆ రాజకీయాల వల్లే నేను నీకు దూరంగా ఉన్నాను. ఇకనైనా నీకు దగ్గరగా ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్గా ఉండాలనుకుంటున్నాను. రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయినట్టు తండ్రిగా ఫెయిల్ అవదలుచుకోలేదు. ఇక మీదట నా లైఫ్ నీకోసమేనమ్మా. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ చంద్ర. హ్యాపీ బర్త్డే బావగారు. థ్యాంక్ యూ సుమా. డ్రెస్ బాగుంది అన్నయ్య. రూపాయి కుట్టించింది, తన చేతులతో తనే డిజైన్ చేసింది. అవునా రూపా? అవును బాబాయ్. బాగుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.